తెలంగాణ పశుసంపద రంగం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల కుటుంబాలు పశుసంవర్ధక వృత్తిలో నిమగ్నమై ఉన్నాయి. 2012 మరియు 2019 సంవత్సరాల మధ్య పశువుల జనాభా 22% వృద్ధిని చూపింది. ఇది పౌష్టికాహార ఉత్పత్తి పెరుగుదలకు, రైతులకు అనుబంధ ఆదాయానికి దారితీస్తుంది. పశుసంపద పెరుగుదలలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం తరువాతి స్థానంలో ఉంది. 2022 నుండి 2023 సంవత్సరానికి పశువుల ఉత్పత్తి విలువ 1,03,895 కోట్లుగా అంచనా వేయబడింది. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. గొర్రెల జనాభాలో 19.1 మిలియన్లతో తెలంగాణ 1వ స్థానంలో నిలిచింది. ఇది 1,667 కోట్ల గుడ్లు ఉత్పత్తి చేసే గుడ్డు ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. 10 లక్షల టన్నుల ఉత్పత్తిలో మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో నిలిచింది. 58 లక్షల టన్నుల ఉత్పత్తితో పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో నిలిచింది. పాలు మరియు మాంసం రెండు ఈ రంగంలోని జీవీఏలో 75% కవర్ చేస్తాయి.